మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వ్యయంలో శని అంత అనుకూలంగా లేదు. ఏలినాడు శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే చండీ హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. వివాహ శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతుంది. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. దూర విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు, మెడికల్ సంబంధించి ఎంసెట్, నీట్, అదేవిధంగా ఇతరత విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతుంది. ఎవరైతే ఎంసెట్, నీట్ ప్రిపేర్ అవుతున్న వారికి చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గకుండా చూసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు చదువుకునే ముందు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. సహోదరి సోదరు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఒక అనుకోని పదవి లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు కష్టపడిన దానికి ఫలితం తక్కువ ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా బంధువర్గంతో వినోద కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారు. ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. అది కూడా శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. గడిచిన వారం కంటే మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ సింధుతో హనుమంతుడికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in